హలో హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోత్స్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మ్యాంగో రెసిపీ అండి thumbnail చూసే ఉంటారు చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సైజు మ్యాంగో తీసుకున్నా అండి పుల్లటి మామిడికాయ అయితేనే దీనికి బాగుంటుంది పుల్లటిది వెతికి తీసుకోండి ఒక్క మామిడికాయతో ఒక ముగ్గురికి నలుగురికి సరిపోను మనం పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకోవచ్చండి సూపర్ గా ఉంటది మ్యాంగో సీజన్ వచ్చిందంటే రకరకాలుగా చేసుకోవచ్చు పచ్చడి పప్పులో వేసుకోవడము చారు రసము తర్వాత పచ్చి పులుసు ఈ మిగతా రెసిపీస్ కూడా నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తా అండి ఇప్పుడైతే మామిడికాయతో ఇవాళ స్టార్ట్ అయింది రెసిపీ ఓకే అండి ఈ సైజు మామిడికాయ తీసుకొని నేను ముందుగా ఉడకబెట్టానండి చక్కగా వాటర్లో ఏం వేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఉడకబెట్టేసేయాలి అంతే ఇప్పుడు ఈ వాటర్ తీసేద్దాం ఇందులో ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకుందాం ఈ మ్యాంగో ఇందులో వేసేసి రసం తీయాలండి ఉడికించి కూడా చేసుకోవచ్చు తర్వాత కాల్చి నిప్పుల మీద కాల్చి కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం మీకు ఎట్లా ఫ్రీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేయండి నిప్పుల మీద కాల్చినా కూడా బాగానే ఉంటుంది ఇలా ఉడికించినా కూడా బాగానే ఉంటుందండి ఇలా మొత్తం ఈ గుజ్జంతా ఇందులో నీళ్ళల్లోకి వచ్చే విధంగా మనము తీసేయాలి పిక్క మాత్రమే మిగిలింది ఇది తీసేస్తున్నా ఇక్కడ చూడండి ఈ పొట్టు పైన పొట్టు లోపల ఉండే ఈ గుజ్జు కూడా మొత్తం తీసేసుకున్నాం ఈ మామిడికాయ పచ్చిపులుసు అనేది పులుపుని బట్టి ఉంటుంది కాబట్టి మీరు పుల్లగా ఉన్న మామిడికాయనే తీసుకోండి కొంచెం పులుపు తక్కువ ఉందనుకోండి ఒక రెమ్మ చింతపండు వేసుకున్నా కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది కానీ నేను ఈరోజు చింతపండు మాత్రం వేయట్లేదు కంప్లీట్ మామిడికాయ రసంతో చేసుకున్నాం ఇక్కడ వడగట్టుకుందామండి చూడండి ఈ గుజ్జంతా ఇలా మనకు నలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి జాలీలో వేసి మనం వడగట్టుకోవాలి మనం చేతితో ఎంత నలిపేసినా కూడా నలగదు అందుకే ఇలాంటి జాలీలు ఉంటే జాలీలో చక్కగా ఇలా మనం వడగట్టుకుంటే బెటర్ అండి కొంచెం పీచు ఉన్నది పీచు పదార్థం అంతా పైన మిగిలిపోతుంది గుజ్జంతా వాటర్లోకి వచ్చేస్తుందండి చింతపండు పడదు చాలా మందికి పడని వాళ్ళు ఇట్లా చింతపండుకు బదులుగా మనం మామిడికాయలతో చేసుకోవచ్చు మామిడికాయ సంవత్సరం అంతా దొరకదు కదా ఎలాంటి అని మీరు అడగొచ్చు మామిడికాయను చక్కగా తురిమి ఒక బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఫ్రీజర్ లో సంవత్సరం పాటు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంచెం మనం తీసుకొని వాడుకోవచ్చు దాన్ని ఏం చేయాలి అంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ దాన్ని మెత్తగా ఉడికించుకొని చక్కగా ఇదే విధంగా దాంతో కూడా మనం చేసుకోవచ్చు సంవత్సరం పాటు మనకు చక్కగా నిలువ ఉంటుంది సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇంత పీచు వచ్చింది ఇక ఈ పీచు తీసి పక్కన పెట్టేస్తున్నా అండి ఇప్పుడు ఇందులో ఇంకో కొన్ని వాటర్ వేస్తున్నాను పులుపు అయితే చెక్ చేసుకోవాలండి మనం స్పూన్తో చెక్ చేద్దాం ఒకసారి చాలా పుల్లగా ఉందండి కరెక్ట్గా సరిపోతుంది ఒక్కటే మామిడికాయ అయినా ఇంత రసం వచ్చేసింది ఈ పులుపు పర్ఫెక్ట్ అండి ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు వేసేసుకుందాం చూడండి ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను అదేవిధంగా మనము పచ్చిమిర్చిని కాల్చుకోవాలండి ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను 3 అయితే తీసుకున్నాను ఫస్ట్ 2 కాలుస్తున్నా చక్కగా ఇవి
మంచిగా మాడినట్టు కాలాలి. అప్పుడే దీనికి పచ్చిమిర్చికి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూడండి నల్లటి కాలిన మరకలు ఎట్లా వచ్చినాయి. ఇలా మాడాలి మంచిగా. నిప్పుల మీద అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. మనకు నిప్పులు అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకాస్త వేసుకోవచ్చు, ఇంకా 2-3 వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 వేస్తున్నా అండి. ఎత్తోడు మళ్ళీ తీసేద్దాం. రోట్లో వేసేస్తున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసేస్తున్నా అండి. కొంచెం జీలకర్ర అండి, చాలా కొంచెం 1/2 టీ స్పూన్. ఇవన్నీ చక్కగా దంపేయాలి. ఇలా కచ్చపచ్చగా దంపితే సరిపోతుంది. పొట్టు పొట్టుగానే ఉండాలి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీనికి సరిపోని సాల్ట్ దీంట్లో వేసేయాలండి. వేసేసి చక్కగా నలిపేయాలి. ఇది నలిపితేనే రుచి వస్తుందండి. ఉప్పు వేయడం వల్ల కొంచెం గరుగ్గా ఉండి చక్కగా నలిగిపోతుంది. అందుకని ఇలా ఉప్పు వేసి నలిపేయాలి. దీంట్లో ఎండు కారం అస్సలు బాగుండదండి, పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. ఈరోజు అయితే చాలా సింపుల్ రెసిపీ మీకు చూపిస్తున్నాను. కొంచెం కొత్తిమీర అండి. ఎంత సింపుల్గా చేసుకున్నాం కదా. ఉడికించడానికి టైం పడుతుంది అని చెప్పి నేను ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇది హ్యాండిల్ ఇలా పడిపోతుందండి, అందుకే ఇలా కప్ ఒకటి సపోర్ట్కి పెట్టాను. ఆయిల్ వేసుకుందాం. ఇంకా తాలింపుకు ఆయిల్ ఎక్కువ పట్టదు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైందండి. కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. అదేవిధంగా ఎండుమిరపకాయలు ఒక 4 చిన్న ముక్కలు దించి వేస్తున్నాను. కొంచెం ఇవి చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేస్తున్నా అండి. ఇప్పుడైతే స్టవ్ తగ్గిస్తున్నా, పూర్తిగా తగ్గించి వేస్తున్నా. కొంచెం పసుపు అండి, జస్ట్ కొంచెం ఇంగువ. మనం ముందుగా చారులో వెల్లుల్లిపాయలు కలుపుకున్నాం, ఇప్పుడు ఇంగువ వేసాం. ఇంగువ నచ్చిన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. ఈ తాలింపు ఇందులో వేసేస్తున్నా. చూసారా, మ్యాంగో పచ్చిపులుసు. మామిడికాయతో కూడా చక్కగా పచ్చిపులుసు చేసుకోవచ్చు. ముద్దపప్పులోకి సూపర్గా ఉంటుందండి. ఫ్రై కర్రీస్ కానీ ముద్దపప్పు చేసినప్పుడు ఈ సీజన్లో ఇది ట్రై చేయండి. సీజన్ అయిపోతే ఇంత ఫ్రెష్ మామిడికాయలు దొరకవు కాబట్టి ఒకసారి అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఈ మామిడికాయ పచ్చిపులుసు తయారు చేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.